కమోడ్ బేసిన్‌కి ఫ్లష్ ట్యాంకులు ఫెయిల్ అయిపోయినాయి. ఇది కనెక్షన్ పైప్ గాని పోయింది. కొత్తది ఫ్లష్ ట్యాంక్ తెచ్చినాము. దీన్ని ఫిట్టింగ్ చేస్తాము. పాతవన్నీ రిమూవ్ చేసి ఒక్కోటి చేస్తాము. ఇది చూడండి కిందది ఇప్పుడు చూపించాము కదా! ఇంత డస్ట్ ఉంది దీంట్లో. ఇంక వాటర్ ఇట్లా రాలేదు. దానికోసం అనేసి దీన్ని తీసేసి కొత్త ఫ్లష్ ట్యాంక్ సెట్ చేసినాము. సెట్ చేసేసి దీనికి కనెక్షన్ పైప్ పోయింది చెప్పినాము కదా! దానికి కొత్త కనెక్షన్ పైప్ వేసేసినాము. కొత్త కనెక్షన్ పైప్ వేసేసి ఫిట్టింగ్ చేసేసాం. కింద వర్క్ అయిపోయింది. ఇది పైన ఒక బాత్రూమ్ ఇది. పైన స్టేర్ గేజ్ పోయే కాడ బెడ్రూమ్లో బాత్రూమ్ ఇది. ఈ బెడ్రూమ్లో కానీ ఫ్లష్ ట్యాంక్ పోయింది. దాన్ని తీసేసి కొత్త ఫ్లష్ ట్యాంక్ ఫిట్టింగ్ చేసేసినాము. దీనికి ఎట్లా అంటే ఫస్ట్ మనం చెక్ చేసి వాటర్ దాంట్లో స్టోర్ చేసి చూస్తాను అనమాట, లీక్ అవుతుందా లేదా అని. చెక్ చేసిన తర్వాత కన్ఫామ్ అయిపోయిన తర్వాత ఫిట్టింగ్ చేసేసినాము. ఇది ఇంకో బాత్రూంలోది. ఇది ఫ్లష్ ట్యాంక్ ఇట్లా పడిపోయింది, కట్ అయిపోయి. ఇది కానీ తీసేసి దీన్ని కానీ ఫిట్టింగ్ చేసేసుకోవాలా. ఇది వాష్ బేసిన్ వచ్చేసి బ్రాకెట్లు లేకుండా కింద పడిపోయిందంతా. కట్ అయిపోయే అవకాశం ఉంటే దాన్ని అంతా చూస్తున్నాము. కానీ దీనికి వచ్చేసి బ్రాకెట్లు, ఒక ట్యాప్ కానీ కంప్లైంట్ ఉంది. అది ఆ ట్యాప్ కానీ చెక్ చేసి దాన్ని రెడీ అయితే చేస్తాము. సక్సెస్ అయిందంటే ఓకే, లేకపోతే ట్యాప్ మార్చుకోవాల్సి వస్తుంది. అదొక సమస్య ఉంది దీనికి. ఇట్లా తీసేసి దీన్ని ర్యాక్ బోల్టాలు, ఈ స్టాండ్స్ ఇవన్నీ సెట్ చేసినాం. ఎందుకంటే బేస్ మాత్రం కంపల్సరీ ఉండాలా. ఊరిని బిగిస్ చేసే ఏమైపోయిందంటే ఇప్పుడు చూపిస్తాం మీకు ఫిట్టింగ్ చేసిన తర్వాత. ఇప్పుడు వాష్ బేసిన్ ఫిట్టింగ్ చేసేసినాం కదా మనము. ఇప్పుడు ఇంతకుముందు వచ్చేసి అవి ర్యాక్ బోల్ట్ లోపల ఉన్నాయి కదా, మీకు చూపిస్తాను నీట్గా క్లారిటీగా. అది అట్లా ఉంది అనమాట, అంత హోల్ పడిపోయింది. కొంచెం ఏమైనా అయింటే కట్ అయిపోయి కింద కాళ్ళ మీద పడుతుంది. కాబట్టి మనం తీసేసి ర్యాక్ బోల్టాలు పెద్దవి తెచ్చి దాన్ని ఫిట్టింగ్ చేసినాము. ఇంకైతే సమస్య ఏమి ఉండదు. వేస్ట్ పైప్ పోయింటే వేస్ట్ పైప్గా వేసేసినాము. అంత పని అయిపోయింది అనుకుంటే ఇది వచ్చేసి మనము ఫ్లష్ ట్యాంక్ ఫిట్టింగ్ చేసేటప్పుడు అంత మెజర్మెంట్ తీసుకున్నా కానీ పైప్కి హోల్ పడింది. దాన్ని అంతా కొంచెం కొట్టేసి కస్టమర్కి అని చెప్పినాము. దాన్ని రెడీ చేసేసినాము. ఇది ఫిట్టింగ్ అంతా అయిపోయి వాటర్ హీటర్ చెక్ చేసినాము. వాటర్ ఆన్లో పెట్టేసి అది కొట్టేసి ఉంటాం కదా, దానికంతా నీట్గా వైట్ సిమెంట్ పెట్టేసి ఆ బ్రాకెట్లో నీట్గా దాన్ని హోల్ చేసి ఫిట్టింగ్ చేసేసినాము. అది అయిపోయిన తర్వాత ఇప్పుడు వాష్ బేసిన్కి గ్యాప్ ఉంటే దానికంతా నీట్గా వాష్ బేసిన్కి కానీ వైట్ సిమెంట్. ఇప్పుడు 3 ఫ్లష్ ట్యాంకులు బిగించాం కదా, 3 ఫ్లష్ ట్యాంకులు కానీ సేమ్ ఇట్లనే వైట్ సిమెంట్ పెట్టేసినాము. ఇదైతే మొత్తం వర్క్ అయితే అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. చెక్ చేస్తాను దీనికి ఇంకా ఏమైనా ఉందా అనేసి. ఒక బెడ్రూమ్లో ఇది వేస్ట్ పైప్ పోయింటే అది వేస్ట్ పైప్గానే వేసేసినాము. చూడండి ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇది డోర్ కట్ అండ్ పైప్ది క్లాంపులు పోయింటే ఆ క్లాంపులు కానీ ఫిట్టింగ్ చేసేసినాము. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.